నందనార్ పరంపర. పరమాచార్య స్వామి వారు మకాం చేసిన ఒక ఊరిలోని గ్రామదేవత ఆలయాన్ని దర్శించుకొని తాముంటున్న బ్రాహ్మణ వీధిలోకి నడుచుకుంటూ వస్తున్నారు. వారితో పాటు 7-8 మంది పరిచారకులు శిష్యులు ఉన్నారు. దారిలో ఇరువైపులా 2 అడుగుల గోడతో ఉన్న చిన్న కల్వర్టు ఉంది. ఒక గోడపై గుమ్మడికాయలు, శనక్కాయలు, అనపకాయలు మొదలైన చాలా కూరగాయలు ఉన్నాయి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు కనపడని ఈ సంబరాలు ఇప్పుడు చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ గోడ దగ్గర రాగానే మహాస్వామివారు ఆగారు. స్వామివారికి 15 అడుగుల దూరంలో ఒక తక్కువ కులస్తు నిలబడి ఉన్నాడు. అతను అత్యంత భక్తితో చేతులు కట్టుకుని స్వామివారి దివ్యమంగళ రూపాన్ని కళ్ళతో జుర్రుకుంటూ వినయ విధేయతలతో నిలబడ్డాడు. బాలుమామ అతన్ని తిరుక్కుడల్ తిరుతొండన్ అని పిలిచేవారు. అతని కళ్ళనీరు పెళ్ళుకి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వామివారు ఉన్న చోట నిలబడకుండా ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా చాలాసార్లు అటువైపు ఇటువైపు తిరుగుతూ అక్కడున్న వారితో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. అవును, చిన్న పిల్లవాడిలా ఏమీ సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు స్వామివారు. అలా మాట్లాడడంలో అంతర్యం ఏమిటి ఎవరికీ అర్థం కావడం లేదు. అతను వాటిని అక్కడ ఎందుకు ఉంచాడో అడగమని వారిని అడిగారు. నేను వాటిని సామి కోసమే అక్కడ పెట్టాను. ఇవన్నీ మా తోటలో పండించినవి. సామి గుడికెళ్ళడం నేను చూసా. మళ్ళా ఇటే తిరిగి వస్తారని తెలిసి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి తెచ్చాను. పాలో పెరుగు అయితే సామి తీసుకోరు కదా, ఇవైతే తీసుకుంటారు కదా అని అన్నారు. వాటిని తీసుకోవాల్సిందిగా పరిచారకుణ్ణి ఆదేశించారు స్వామివారు. ఆటవికుడైన గుహుడు భక్తితో ఇచ్చిన దాన్ని శ్రీరామచంద్రుడు ఆనందంతో స్వీకరించినట్టు ధర్మాన్ని ఎలా ఆచరించాలో చూపినవాడు శ్రీరాముడు. ఇవన్నీ రేపు చంద్రమౌళీశ్వరునికి సమర్పించడానికి అన్నారు స్వామివారు. ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళి స్వామివారు వెనక్కు తిరిగి చూశారు. అతను కళ్ళనీరు తుడుచుకుంటున్నాడు. నాకు సాష్టాంగం చేసిన వారు నా వెనక్కు చూడగలరా అని అడిగారు స్వామివారు. లేదు, చూడలేరు అన్నారు. మరి నా వెనక చూడాలంటే ఏం చేయాలి? వారు పరమాచార్యకు ప్రదర్శనం చేయాలి. ఒక్క నిమిషం అంతా నిశ్శబ్దం. లేదా నేనే అతని ముందు ఆత్మ ప్రదర్శన చేయాలి. అప్పుడు అతను నన్ను అన్ని వైపుల నుండి చూడగలడు కదా అని అన్నారు. అందరూ నిశ్చేషులైపోయారు. ఓ, అదే ఆ సంగతి. కల్వడి దగ్గర చేసిన పనంతా ఇందుకోసమేనా? ఆత్మ ప్రదక్షిణ. అవును కదా. ఎవరి కోసం? ఏ శివభక్తుని కోసం ఈ దర్శనమంతా? అవును, అతని కోసమే. ఆ నిజమైన భక్తుని కోసమే. భక్తులకు ఆ కూరగాయలన్నీ శబరి రామునికి ఇచ్చిన పళ్ళు. బూడిద గుమ్మడికాయ, శివలింగం, దానిపైనున్న బూడిద, విభూది. అందరూ విడిదికి చేరుకున్నారు. అతను నందనార్ పరంపరకు చెందినవాడు అని స్వామివారు లోపలికి వెళ్ళారు. దేశాధినేతలు కూడా లభించిన ఇంతటి విశ్వరూప దర్శనం అతనికి లభించింది. మహాస్వామివారి దృష్టిలో అతనే నిజమైన పరమేశ్వర భక్తుడు. మరి ఇక అంతకంటే అర్హత ఇంకేమి కావాలి? అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం